హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజైతే మన అందరికీ కూడా ఉపయోగపడేదే నేను మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే ఇవి చూసారు కదా, బనానా, గ్రీన్ బనానా అంటే కూర అరటికాయలు అన్నమాట. పచ్చ అరటికాయలు అంటాం కదా, కూరకు తెచ్చుకుంటాం కదా, అవి తెచ్చుకున్న తర్వాత ఇట్లా కొన్ని రోజులకి పండిపోతాయి. ఇది ఏంటంటే అలా మెత్తగాను ఉండదు, అలా అని గట్టిగాను ఉండదు. మనకి కూరకు ఉపయోగపడదు, తినడానికి ఉపయోగపడదు. దీన్ని ఏం చేయాలంటే మనం డ్రై బనానాగా చేసుకొని, ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఉసిరికాయలు అవన్నీ కూడా ఎండబెట్టుకొని నిల్వ స్టోర్ చేసుకుంటాం కదా, అలా బనానాని కూడా ఈ తోలు తీసేసి చిన్న చిన్న చక్రాల కింద కోసుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని మనం డ్రై ఫ్రూట్స్ని ఎట్లా అయితే నానబెట్టుకుంటున్నామో అలా నానబెట్టుకొని, చిన్నపిల్లలకైతే దాన్ని పౌడర్ చేసి పాలల్లో కూడా కలుపుకోవచ్చు. అలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీన్నంతా పీల్ తీసేసి చక్రాల కింద కోసేద్దాం. ఇట్లా వస్తాయి. మామూలుగా అయితే ఇలా తీసేసుకోవడమే. మనం చూసారు కదా, మొత్తం పీల్ తీసేస్తే లోపల ఉన్న పండు ఉంది కదా, ఇది బాగా పండు కాకుండా కొంచెం గట్టిగా ఉంది. ఇలా అయితే మనకి చక్రాల కింద కోసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం పీల్ తీసేసుకున్నాం. దీన్ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసుకుందాం. బాగా ఆరిపోతాయి అన్నమాట. బాగా ఎండ ఉండాలి దీనికి. బాగా ఎండిపోతే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు, బయటే ఒక గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లాగా ఇవి కూడా చూసారు కదా, ఇట్లాగా చక్రాల కింద కోసేసుకున్నామా. ఇవి పచ్చి అరటికాయలు కదా, మామూలు అరటిపళ్ళు కూడా ఉంటాయి. చక్కెరకేళి, అమృతపాణి మనకి బాగా దొరుకుతాయి కదా ఇక్కడ. ఆ పళ్ళన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మామిడికాయ చేసుకుంటాం, సపోటా ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా, అలాగే ఈ బనానా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పళ్ళు తెచ్చుకుంటాం, ఒక్కొక్కసారి వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. అలాగా బాగా ఎండున్నప్పుడు ఇలా కొన్ని పళ్ళు చేసుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకోవాలి. స్టీల్ ప్లేట్లో పెట్టేసుకొని ఒక్కొక్క ముక్క మనం బాగా ఎండలో పెట్టేయాలన్నమాట. 1-2 రోజులకి బాగా డ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఎండలో ఎండబెట్టేసి, ఇది ఆరిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను దీన్ని వాడే విధానం, ఎలా వాడుకోవాలి, దేంట్లో వేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఏది పారేయకుండా మనం ఉపయోగించుకోవాలన్నమాట. అది ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అన్నది ముందే మనం చూసుకొని ఇది ఎలా చేయాలి ఏంటన్నది మనం చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ఇవి కూడా నిలవ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లాగా ఇవి కూడా. ఇలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.